ఫోన్ ట్యాపింగ్ కాస్త ఇప్పుడు మాజీ డీజీపీ దగ్గరికి వెళ్ళింది, మహేందర్ రెడ్డి దగ్గర. మరి ఆయన మీద కేసు పెడతారా, అరెస్ట్ చేస్తారా చూడాలి. 2023 నవంబర్లో ట్యాప్ వేసిన సమాచారం తప్ప మిగిలిన డేటాను మొత్తం ధ్వంసం చేసేసినట్టు ఇప్పుడు గుర్తించారు ఫోన్ ట్యాపింగ్లో. 2023 నవంబర్లో జరిగిన ట్యాపింగ్ గురైన నెంబర్లు వాళ్ళనే ఇప్పుడు విచారణకు పిలుస్తున్న సిట్టు. బాధితులుగా ఉన్న రాజకీయ నేతల వాంగ్మూలాలు నమోదు చేస్తుంది. అదే సందర్భంలో ప్రభాకర్ రావు అయితే సుప్రీంకోర్టులో రిలీఫ్ ఉండడం వల్ల ఆయన అరెస్ట్ చేయలేదు, సహకరించడం లేదంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నారు పోలీసులు. చాలా ప్రశ్నలకు తనకు తెలియదు, గుర్తులేదనే సమాధానం ఇస్తున్నారన్నటువంటి కారణంగా ఆగస్టు 4న కౌంటర్ దాఖలు చేయబోతుంది సిట్టు. అదే సందర్భంలో త్వరలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేయబోతున్నట్టు సిట్టు. ప్రణీత్ రావు హార్డ్ డిస్కులు ధ్వంసం చేయడంలో ప్రభాకర్ రావు పాత్ర ఉన్నట్టు ఆధారాలు తెలియంట. అప్పుడు ప్రభుత్వ పెద్దలు ఎవరో తనకు తెలియదని ప్రభాకర్ రావు తేల్చి చెప్పారు. డీజీపీ ఆదేశిస్తానే ఫోన్ ట్యాప్ చేశానని చెప్పి ప్రభాకర్ రావు చెప్తున్నారు. తన పైన అధికారి ఆదేశిస్తే ఆయన ఎలా చెప్తే అట్లా చెయ్యాలి కదా అని చెప్పారట.